రమేష్ దెబ్బకు గులాబీ చిత్తు విలీనమవ్వడం గమ్మత్తు. బీజేపీలో విలీనమవుతామని బీఆర్ఎస్ ప్రతిపాదన పెట్టిందన్న ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. బీజేపీలో పార్టీని విలీనం చేస్తామని తామెప్పుడూ చెప్పలేదని గులాబీ నేతలు చెప్తుంటే ఆ మాటను కేసీఆర్తో చెప్పించాలి అంటోంది కాంగ్రెస్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా మలుచుకొని బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే రమేష్ వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చేయాలి అని నువ్వు అడిగినవు, పోయి కాళ్ళేలు పట్టుకున్నావట. అప్పుడు మరి నీ చెల్లె జైలు ఉంటే బెయిల్ ఇవ్వాలని చెప్పి బయటికి తీయాలి, లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీలు వేయొద్దు, మేము చేసిన పాపాలను బయటికి తవ్వొద్దు, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టనీయకుండా కాపాడు, మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి నేను విభేదించిన దీన్ని అని నీ సొంత చెల్లె చెప్పింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు కావాలా? ఇవాళ సీఎం రమేష్ ఇంటి మీద ఫోటో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయంటున్నాడు. మరి వీటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? బీఆర్ఎస్ ఎప్పటికైనా బీజేపీలో విలీనమవుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. బీఆర్ఎస్ కు బీజేపీతో కలిసే ఉద్దేశమే లేకపోతే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలన్నారు. మీరు బీజేపీలో కలుస్తారా లేదా అనేది ఇప్పుడైనా స్పష్టంగా చెప్పండి. అప్పుడు చెప్పారు వారికి, ఇప్పుడు మేము కలవం, ఏ పరిస్థితుల్లో రేపు వచ్చే జనరల్ ఎలక్షన్లో మేము బీజేపీ పార్టీతో కలవకుండానే పోటీ చేస్తామనే మాట మీరు కేసీఆర్ గారు ప్రజలకు చెప్పండి. దమ్ముంటే ఆ నిర్ణయం తీసుకొని చెప్పండి ప్రజలకు. లేకపోతే అది జరిగింది, ఏదో జరిగింది, అదే రకంగా మేము పోతా ఉంటే అది మీ ఇష్టం. మీ పార్టీని మీరు ఉంచుకోవాలా, విలీనం చేయాలనేది మీ ఇష్టం. బీజేపీతో అది చెప్పేదానికి చేసేదానికి తేడా ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. ఇదంతా సీమాంధ్ర కుట్రాని కొట్టిపారేశారాయన. విలీనం అనే ప్రసక్తే లేదు. ఇప్పటికీ సీమాంధ్రలో మళ్ళీ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో సీమాంధ్రలో మా కన్నెత్తి చూడలేదు. కానీ ఈరోజు మళ్ళీ విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మా మీద దాడి చేస్తున్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యలుడంగా ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడలే, మళ్ళీ తెలంగాణ మీద తొడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ బీజేపీలో ఎందుకు కలుస్తుంది? బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు, మరి ఇప్పుడు ఎందుకు తరలిస్తున్నాను? ఈ 10 సంవత్సరాలలో ఏ రోడంగా విషయం చెప్పలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు భయమైంది మీకు? కేసీఆర్ దిగుపోగానే రేవంత్ రెడ్డి రాగానే మీకు ఎందుకు మళ్ళీ కూరలు చాపుతున్నా మీరు? ఇది కేవలం మళ్ళీ తెలంగాణ మీద విషయం చెప్పే ప్రక్రియలో భాగం. రమేష్ తో మాట్లాడిస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదంటున్నారు.